Hello all, this is Dr. Umashri, Fetal Medicine Specialist, Mom and Me Fetal Medicine Center from Visakhapatnam. So today we'll talk about twin pregnancy. Twins అంటే కమలలు అనగానే అందరూ చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. రెండు ప్రెగ్నెన్సీస్ ఒకేసారి అయిపోతాయని. కానీ మీకు తెలుసా ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని. ఇన్ఫాక్ట్ ట్విన్ ప్రెగ్నెన్సీని మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని లేబుల్ చేస్తాము. ఎందుకంటారా? ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ట్విన్ ప్రెగ్నెన్సీలో గ్రోత్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, అవయవ లోపాలు, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువే. అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ట్విన్నింగ్ అంటే డైకొరియానిక్ మోనోకొరియానిక్ కానీ ఉంటుంది. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్విన్నింగ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి మీకు ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను. సో టైప్ ఆఫ్ ట్విన్నింగ్ డైకొరియానిక్ అండ్ మోనోకొరియానిక్. డైకొరియానిక్ ట్విన్స్ అంటే ఈ బేబీస్ కి 2 సెపరేట్ సాక్స్, 2 సెపరేట్ ప్లాసెంటాస్ ఉంటాయి. ఏ బేబీ ప్లాసెంటా ఆ బేబీకి ఉంటుంది, ఏ బేబీ సాక్ ఆ బేబీకి ఉంటుంది. ప్లాసెంటా అంటే మాయ. ఈ 2 సెపరేట్ ప్లాసెంటాస్ ఉండటం వల్ల దిస్ ఈస్ కంపేర్ టు మోనోకొరియానిక్ ప్రెగ్నెన్సీ కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ రిస్క్. ఇట్ ఈస్ లైక్ క్యారింగ్ 2 ప్రెగ్నెన్సీస్ అట్ ద సేమ్ టైం. సో మేజర్ గా వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మదర్ సప్లై చేసే బ్లడ్ 2 బేబీస్ కి సరిపోకపోవడం వలన వన్ ఆఫ్ ద బేబీ కెన్ గో ఇంటూ గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ ప్రాబ్లమ్స్ లో గానీ ఎదుగుదల లేకపోవడం గానీ వచ్చే అవకాశం ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ డైకొరియానిక్ ట్విన్స్, ఫస్ట్ థింగ్ మీరు ఎన్టీ స్కాన్ కరెక్ట్ పర్సనల్ తో చేయించుకోండి. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గెట్ యువర్ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ లో బేబీస్ కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎంత ఉందో కరెక్ట్ గా చూపించుకొని దానికి తగ్గ టెస్ట్ అవసరమైన చేయించుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, టిఫా స్కాన్ తర్వాత అంటే మీ 5th మంత్ స్కాన్ తర్వాత మీరు ఎవ్రీ 4 వీక్స్ కి నెలకు ఒకసారి స్కాన్ చేయించాలి. ఈ స్కాన్స్ లో బేబీకి ఏమన్నా గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, గ్రోత్ సరిగ్గా లేదా ఆక్సిజన్ అందట్లేదా అన్న విషయాలు తెలుస్తాయి. సో అవి తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు.